నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి, పీసీ ఘోష్ నివేదిక చెల్లదన్న హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ హితవు పలికారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్ నాయకులు గోపైల యాదవ్తో కలిసి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు వేయాలని, కాళేశ్వరంను కూలేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా తప్పుడు నివేదిక ఇచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్టు చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పుడు హైకోర్టు ఆ నివేదిక చెల్లదని తీర్పిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గత 2.5 ఏళ్లుగా కాళేశ్వరంను ఎండబెట్టి రైతులకు, ప్రజలకు అన్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేయలేదని హైకోర్టు చెప్పినందున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్, నారాయణ దాస్ మారుతి, కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, అచ్చవేణు, గుర్రం పద్మ, వకుల, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, తిమోతి, దొమ్మెటి వాసు, బుర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, 50 మంది సకల జనులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తప్పుడు దొంగ ప్రచారాలని చెప్పేసి తేటతెల్లం అయిపోయింది. ఆ యొక్క తీర్పు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చెప్పుతో కొట్టిన ఇంత బలమైనటువంటి తీర్పు. ఆ తీర్పు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి ఎకరానికి నీళ్లు, ప్రతి పరిశ్రమకు నీళ్లు కరువు కాలంలోనైనా అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అపర భగీరథుడు తెలంగాణ ఉద్యమ మహా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వలన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరెక్కడ వస్తుందో అని ఎన్నికల సమయంలో ఒక 2 పిల్లర్లు మరమ్మత్తు చేస్తే సరిపోయేటువంటి పిల్లర్లను చూపించి కాళేశ్వరం కూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, 1,00,000 కోట్లు దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకుపోయి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ ప్రచారాలన్నీ కూడా తప్పుల తడక, ఈ మాటలన్నీ కూడా మోసాలు అని చెప్పేసి ఇలా కోర్టు తీర్పిచ్చింది. కోర్టు, మీరు అబద్ధపు ప్రచారాలు చేసిర్రు, కనీసంగా వారిని ఎవరిని కూడా సంప్రదింపులు, కనీసంగా వారిని పూర్తి స్థాయి విచారణకు పిలవకుండా ఏకపక్షంగా ఈ యొక్క కమిషన్, పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి సభ్యులు ఈ విధంగా మాట్లాడడం చిల్లర ప్రచారాలు చేసినటువంటి విధానం పూర్తిగా అవాస్తవము. ఆ వాక్యాలు చెల్లవు అని చెప్పేసి ఇలా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ప్రశ్నిస్తూ ఉన్నారు. 2.5 ఏళ్లుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. 16 నెలలు కమిషన్ల పేరిట సమయాన్ని వృధా చేసిండ్రు. మరి ప్రభుత్వానికి ఇది చేతగాని ప్రభుత్వం. నీళ్ళిచ్చి ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని అని ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఈ యొక్క మరమ్మతుల మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రచారాలు, ఈ యాక్టింగ్లన్నీ కూడా బంద్ పెట్టి కాళేశ్వరము లిఫ్టింగ్ స్టార్ట్ చేయాలి, ప్రారంభం చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి మేము తప్పు చేసినాం, ఇలా కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మమ్మల్ని క్షమించండి, మేము వెంటనే మరమ్మతులను ప్రారంభం చేస్తామని ఇలా ప్రకటించాలని, ముక్కు నేలకు రాయాలని, క్షమాపణ చెప్పాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మొట్టమొదటిగా రైతాంగాన్ని ఎన్నుకున్నారు. మరి రైతాంగానికి ఏం కావాలి? రైతాంగానికి నీరు కావాలి, కరెంటు కావాలి, వాళ్ళు మరి సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దర్దాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నికబడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాం, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. నీరందక, పొలాలు వెండి, తాగునీరు దొరకక. మరికి ఇది నీకు న్యాయమా? ఈరోజు మరి కోర్టు తీర్పు వచ్చినాక నువ్వు ఏం చెప్తావు? ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, రైతాంగానికి క్షమాపణ చెప్పు. లేదంటే బిడ్డ నిన్ను లాగులు పగిలిన విధంగా ప్రజలు తన్ని పంపుతారు అని చెప్తున్నా. ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకు, తప్పుడు బదనాలు చేయకని నీకు సవినయంగా చెప్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో ఈ నెల 28న హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద చేపట్టబోయే నిరసనకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో తరలి రావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం కారణంగా సంస్థ అగాధంలోకి నెట్టివేయబడిందని అన్నారు. కార్మికులకు జీతాలను చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వం 29,000 కోట్ల బకాయి చేసి వెళ్తే ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 22,000 కోట్లు బకాయి పడ్డదని ఆరోపించారు. అందుకే సింగరేణి సంస్థ పరిరక్షణ, బొగ్గు, విద్యుత్ అమ్మిన బకాయిల వసూలు కోసం చలో హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 28న విద్యుత్ సౌధ వద్ద నిరసనకు బాయికో బండి చలో హైదరాబాద్ అంటూ కార్మిక వర్గం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్, వంగల శివరామరెడ్డి, ఆరపల్లి రాజమౌళి, కుంట ప్రవీణ్, ఎస్ వెంకన్న, దినేష్, వెంకటేశ్వర్లు, రాజేశం, శంకర్, వేణు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటియు యూనియన్గా సింగరేణి సంస్థను రక్షించుకోవాలని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుపడింది, దాన్ని పునరుద్ధరణ చేయాలని, అట్లాగే
సింగరేణి ఉత్పత్తికి సేఫ్టీకి సింగరేణి దగ్గర డబ్బులు లేక కుంటుపడిపోతుంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జెన్కో ట్రాన్స్కో సంస్థల ద్వారా రావాల్సిన డబ్బులు రాక సింగరేణిలో ఏ పని కూడా జరగకపోవటం వల్ల ఇంకో 2-3 సంవత్సరాలు ఇట్లే కొనసాగితే సింగరేణి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని, సింగరేణి కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి పోయే అవకాశం ఉందని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా అన్ని ఎమ్మెల్యేలకి, సింగరేణి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి బడ్జెట్ కన్నా ముందే మెమోరాండం ఇచ్చినాం. మాకు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జెన్కో ట్రాన్స్కోలు ఇవ్వాలని, దాన్ని బడ్జెట్లో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని చెప్పి విన్నవిస్తే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో సమావేశం మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఏదన్నా కేటాయిస్తారంటే దానికి స్పందించలేదు. స్పందించాల్సిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయట్లేదు. ఇంకా అదనంగా బట్టి విక్రమార్క గారు 13,700 మంది మెడికల్ అని పెట్టి ఉద్యోగాలు చేస్తున్న పిల్లల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి దోషులుగా తెలుస్తా అని చెప్పడం అనేది ఇంకా దురదృష్టకరం. మేము అంటున్నాం, మీరు అధికారంలో ఉన్నదే సింగరేణి కార్మికుల ఓట్లతోటి. సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరూ కార్మికులు అన్ని డివిజన్ల ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఎంపీలు గెలిపించినాం, ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఆఖరికి జెడ్పీటీసీ సెక్రటరీ రాబోయే గెలిపించినాం, కార్పొరేషన్లు గెలిపించినాం. అందుకని మాకు శిక్ష చేసేది. ముఖ్యమంత్రి గారు అన్ని మీటింగ్లలో సింగరేణి ప్రాంతంలో గెలిపించడం చెప్తే మీ మాటలు నమ్మి సింగరేణిలో ఉన్న దాదాపు అన్ని కార్మిక సంఘాలు మీకే, కాంగ్రెస్కే ఓటేసినాయి. దానికా మాకు శిక్ష చేసేది మీరు. ఇవాళ సింగరేణిలో కొత్త బొగ్గుబావులు వస్తలేవు, మెడికల్ బోర్డులు బంద్ చేసిండ్రు, బినామీ పేర్లతోటి దాదాపు కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తలేరు. ఆఖరికి 10th ఫెయిల్ అయిన పిల్లలు కూడా వాస్తవంగా అన్ని కరెక్ట్ కున్నా కూడా రకరకాల కోరికలు పెట్టిన ఉద్యోగాలు ఇస్తలేరు. నౌకలు దేశాల పేరుతోటి 150 మస్తాల నిబంధన పెట్టి సర్కులర్ రిలీజ్ చేసి ఇలా డిస్మిస్కు దాదాపు కొన్ని 100 మంది సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సింగరేణిని? ఇవాళ సింగరేణిలో డబ్బులు లేకపోవటం వల్ల సింగరేణిలో ప్రమాదాల సంఖ్య పెరిగినాయి. సేఫ్టీ పరికరాలు కొందామన్నా డబ్బులు లేవు, ఉత్పత్తి దెబ్బతిన్నది. కొత్త మిషన్లు కొందామంటే డబ్బులు లేవు, మిషన్లు ఖరాబ్ అయితే వాటి స్పేర్ పార్ట్స్ కొందామన్నా డబ్బులు లేవు. కార్మికుల సంక్షేమం, హాస్పిటల్కు, సింగరేణి హాస్పిటల్లో కార్మిక కుటుంబాలు రెఫర్ అయిపోతే ఇవాళ కార్పొరేట్ హాస్పిటళ్ళు సింగరేణి పేరు చెప్తేనే ఇలా అడ్మిషన్ ఇస్తలేరు. లక్షలు సొంత పైసలు కట్టుకొని ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇస్తలేరు. ఇలా మంచి సౌకర్యం కానీ, అట్లాగే స్కూళ్ళకు సంబంధించి కానీ, మెడిసిన్స్ కానీ, క్వార్టర్ కేవలం 1 కోటి రూపాయలు 2 కోట్లు కడితే పూర్తే పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవటం వల్ల ఇవాళ ఓపెనింగ్కు నోసుకోవటం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 5-10 కోట్లతోటి పనులు ఆగిపోయినాయి. ఈ అనార్థాలన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 46,000 కోట్లు విద్యుత్ సంస్థల ద్వారా రావాలి. 15,000 రోజుకు 10,000 టన్నుల బొగ్గు ఇవాళ ఎస్టీపీ ద్వారా కాల్స్తాను, దాని డబ్బులు ఇవ్వరు. దాంట్లో ఉత్పత్తి అయిన కరెంటు కారు చౌకగా, ప్రైవేటు సంస్థల కన్నా కారు చౌక కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్లు అప్పు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలను 22,000 కోట్ల అప్పు రుణపడ్డాడు. మరి సింగరేణి సంస్థ ఎట్లా నవ్వాలంటున్నాం మేము? ఇంకా గొప్పతనం ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొంటే నెలకి ఒక్కటికి 42 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టు, గవర్నమెంట్ ద్వారా కరెంట్ తీసుకుంటే 42 కోట్లు కడుతున్నాం. ఎంత సిగ్గు చెట్టో. ఇలా మనం సిగ్గుపడల కార్మిక సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం అన్నారు. ఏ పని చేద్దామన్నా లేదు. సింగరేణి ఏం చేయాలనుకుంటారో మాకు అర్థమవుతుంది. మీరే కాంట్రాక్టర్ అధికారులకుంటే ఆ రాజకీయపేట సంబంధించిన నాయకులు ఓబీల కాంట్రాక్టర్లు బొగ్గు బాయిలు పట్టడం అంటే
ఈ సంస్థ లాభాలు వచ్చిన సంస్థని నష్టాలకు దిగదార్చి నష్టాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం లేకపోతే కోడ్లను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లను ఎందుకు అమలుకు సిద్ధపడతా ఉంది? ఇతర రాష్ట్ర తమిళనాడు ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ఇచ్చిన కోడ్లని మేము అమలు చేయమని చెప్పి తీర్మానించి పంపితే అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్మికుల్ని హక్కుల్ని తీసేయడంలో మీరు బీజేపీతో కలిసి పనిచేస్తుందా అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అందుకనే ఈ డబ్బులని సమకూర్చడం కోసం ఈ సింగరేణిలో కార్మిక సంఘాలను ఐక్యం చేయడం కోసం బొగ్గు సరఫరాని జెన్కోకు ట్రాన్స్ఫర్ నిలుపుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపేయడం కోసం సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ఉద్యమంగా రేపు 28వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌధాన్ని చేపట్టిన బాయికి ఒక బండి హైదరాబాద్కు రండి అనే నినాదంతో ఈ పిలుపునిచ్చినాం. ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజన సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, బస్సులు ఏర్పాటు చేస్తాం, కార్లు అవసరం అనుకుంటే కార్లు తీసుకొస్తే డీజిల్ పోస్తాం. అందుకే కార్మిక సోదరులందరూ మన సంస్థను కాపాడుకోవడం కోసం. దళిత క్రైస్తవ సమాజంపై భారతదేశంలో దాడులు పెరిగాయని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు పల్లె శాంతిరాజ్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాలో రిజర్వేషన్లు కల్పించకుండా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నాయని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులను రాజకీయంగా, సామాజిక పరంగా, ఉద్యోగాల పరంగా దూరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆరోపించారు. నేడు భారతదేశంలోని దేశ మూలవాసులైనటువంటి దళిత సమాజంలో ప్రత్యేకంగా క్రైస్తవ దళిత సమాజం పైన నానా రకాలైనటువంటి దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మతానికి, కులానికి వ్యత్యాసం ఎంత ఉంటుంది, కానీ దాన్ని లంకెపెట్టి చూస్తున్నటువంటి నేపథ్యంలో కావలసుకొనే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని గురించి 2004లో రంగనాథ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏం చెప్పిందనంటే, మత భాషపరమైనటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మతానికి, కులానికి లంకెపెట్టి చూడడం అనేది అవసరం లేదని చెప్పేసి 2004లో రంగనాథ మిశ్రా కమిషన్ వారు తెలియజేశారు. అలాగే 2005లో కూడా జస్టిస్ రాజేందర్ సంచార్ కమిషన్ 7 సభ్యులు కలిగినటువంటి కమిషన్, ఈ కమిషన్ ఏం చెప్పినదంటే, దేశంలో మత మార్పిడి తర్వాత కూడా దళిత క్రైస్తవులు సామాజిక, ఆర్థిక, విద్య సంబంధించిన పరిస్థితులలో ఎలాంటి మార్పు లేదని తెలియజేస్తూ ఉన్నది. అలాగే 2008లో కూడా సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి సతీష్ దేశపాండే గారు ఆయన సారథ్యంలో ఒక కమిటీ వేశారు. వారు కూడా ఏం చెప్పారంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విస్తరింపజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్లను పరిగణలోకి తీసుకొని వారికి ఎస్సీ హోదా కలిగించాల్సినటువంటి అవసరత ఉండుండగా మరొక 3 సభ్య కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే దళిత క్రైస్తవులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ఒక లా సెట్ నోటిఫికేషన్ వచ్చా ఉన్నది. అందులో 40% ఉన్నటువంటి అంటే వాళ్ళ విద్య పరంగా 40% ఉంటే వాళ్ళు దానికి అర్హులు అవుతారు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి. అదే బీసీసీ ఉన్న వాళ్ళకైతే దానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకి 45% ఉండాలి, లేదంటే 50% ఉండాలి. అంటే ఈరోజు దళిత క్రైస్తవులు కనీసం చదువుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చదువుకోవడమే కష్టతరం అయితే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి? మా ఆవేదనని బయటికి వెళ్ళడానికి మీ వంతు సహకారం తప్పనిసరి కావాలి. మా ఆవేదన ఇది మాలోనే నలిగిపోతూ ఉన్నది. కాబట్టే మేము మీ ముందుకు వచ్చి సమాజానికి, ప్రభుత్వాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం సార్, సుప్రీంకోర్టులో నుంచి రిజర్వేషన్ అంటే దళితులు క్రైస్తవులుగా మారడం విషయంలో, క్రైస్తవులుగా మారితే ఆ రిజర్వేషన్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనే విషయము సుప్రీంకోర్టు నుండి రిలీజ్ కావడం అనేది, ఆ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్.
దళితులుగా ఉన్న వాళ్ళు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వెనుకబడిన వర్గాలన్న సంగతి సభ్య సమాజానికి తెలుసు. వాళ్ళు క్రైస్తవులుగా మారడం వలన వాళ్లకు ఆర్థికంగా ఒసిగేదనేది ఏమి ఉండదు సార్. వాళ్ళు ఒక్కసారిగా ధనవంతులు అయిపోరు సార్. ధనవంతులు అయిపోయి ఏదో వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతే మాకు రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు సార్. కానీ మా పరిస్థితులు ఏం మారవు. మాలోని అంతరాత్మ మాత్రమే మేము వేరే ఒక దైవాన్ని మేము కోల్చుకోవడం అనేది జరుగుతుంది తప్పితే సార్. ఈ విధంగా ఉన్న మా పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేది సార్, మేము రిజర్వేషన్ మీద డిపెండ్ అయి చదువుకుంటున్నాము. మేము ఉద్యోగాలకు కానీ మా రిజర్వేషన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాము సార్. మేము ఈరోజు రాజకీయంగా కూడా మేము ఎంతో కొంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము కొంచెం ముందుకెళ్తున్నామంటే అది మా రిజర్వేషన్, రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ ద్వారా. ఇప్పుడు మేము ఒక్కసారిగా మేము ఒక దైవాన్ని కొలుచుకోవడానికి మేము ఒక మార్గాన్ని ఎంచుకుంటే మీకు రిజర్వేషన్లు క్యాన్సల్ అవుతాయి, అన్ని విషయాల హక్కుల్ని మీరు కోల్పోతారు, రిజర్వేషన్కి సంబంధించిన హక్కుల్ని కోల్పోతారు అని సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయిన జడ్జిమెంట్ ఏదైతుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము సార్. మేము సార్ ఒకసారి మీరు ఆలోచించాలి సార్, మా పరిస్థితులు ఎట్లున్నాయనంటే ఇప్పటికీ కూడా సార్, మేము ఈ రీసెంట్గా మనము కుమ్మెర గ్రామంలో జరిగిన ఆ తల్లి రజక కులంలో నుంచి జరిగిన వాళ్ళ ఇష్టమున్న దైవాన్ని ఆరాధించడానికని వెళ్ళిన ఆ సందర్భంలో వాళ్ళని వెలివేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు అందరూ మొక్కే ఆ దైవాన్ని వాళ్ళు మొక్కుకోవడానికి పోతే వాళ్ళని అక్కడి నుంచి వెలివేయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఇంకొంతమంది వేరే దైవాన్ని ఆరాధించుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు కట్టుబెడతారు. అంటే పరిస్థితి ఎట్లున్నదని అంటే అవ్వ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్నట్టు పరిస్థితి ఉంది సార్. సార్ ఒకసారి ఈ రిజర్వేషన్ల విషయంలో మన రాష్ట్రం నుంచి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 8 మంది ఎంపీలు ఎన్నికైనారు సార్. సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయిన దాని విషయంలో పార్లమెంట్లో కూడా దయచేసి ఆ విషయాన్ని లేవనెత్తి దాన్ని రీపిటిషన్గా మేము వేసి దానికి మన స్టేట్ నుంచి ఈ సపోర్ట్ తప్పనిసరిగా కావాలని మేము ఆశిస్తున్నాం. ఇది స్టేట్ వైజే కాదు సార్, ఇది దేశం వ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని ఆలోచించాల్సిన విషయం ఉంది సార్. దయచేసి మాకు ప్రభుత్వాలు, మాకు సమాజము ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.